వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించబోయేది బిస్మిలాబాత్. ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. దానికి హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు వాటర్ తీసుకోండి. అట్లే ఒక కప్పు బీట్రూట్, ఒక కప్పు క్యారెట్ కుక్కర్లో వేయండి అన్నీ. ఇది నేను ముందుగానే ఒక రోజు నైట్ నానబెట్టేసుకున్నానండి. వైట్ రాజ్మా, చెన్నా దాల్, డబల్ బీన్స్. మీరు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఏమైనా ఎక్స్ట్రా. నా దగ్గర ఉన్నవి ఇవే కాబట్టి నేను వేసాను. అన్నీ కుక్కర్లో వేయండి, నానబెట్టుకునేటివన్నీ. కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. మళ్ళీ ఒక బౌల్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక పోపు వేయండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసి బాగా అట్లా ఫ్రై చేయండి. బాగా ఫ్రై కావాలండి. ఒక కప్పు టమాటా వేయండి. టమాటా వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే బాగా ఫాస్ట్గా అయిపోతుంది. పసుపు, సాంబార్ పౌడర్, కారం, ఈ మూడును బాగా కలపండి. బాగా మెత్తగా వచ్చేదాకా ఒక గ్లాస్ వాటర్ వేయండి. అంతా కలిసే విధంగా వేసాక మనం ఇంతకుముందు కుక్కర్లో పెట్టాం కదండి, ఇది ఇలా రెడీ అయ్యిందండి మెత్తగా. దీన్ని తీసుకొచ్చి ఈ బౌల్లో వేయండి. వేసి బాగా కలపండి. అంతా వేసేయండి, కుక్కర్లో ఉన్నది మొత్తం వేసి ఇలా బాగా ఉడకనివ్వండి. లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం వేయండి. వేసి బాగా ఉడకనివ్వండి. ఉడికాక బిస్మిలాబాత్ రెడీ. వేడి వేడి బిస్మిలాబాత్. దీన్ని మిక్చర్ వేసుకొని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ.